జనరల్ గా ఉంటే వెంకటేష్ బాబులో ఉంటాను. కోపం వస్తే బాలేబాబులా మారిపోతాను. ఏమంటున్నావురా? నచ్చకపోతే నువ్వు చెప్పు. నేను నవ్వితే చించాల్లా ఉంటాను, నేను సీరియస్ అయితే జాకీ చాల్లా ఉంటాను. అమ్మో, ఎక్కడ్రా? ఏమి కనిపించట్లేదురా. ఎక్కడుందో చూడరా. వర్కౌట్ అయింది. దెయ్యం పోయింది. అయ్యో, కన్ఫర్మ్ రా. అమ్మ కాళీ మాత. ఏమైంది? దెయ్యం. అయ్యో, అంటే అది వెస్టర్న్ పీసా? నోరు మూసుకోవయ్యా. ఏంట్రా ఇక్కడ సౌండ్? వస్తూ వెంట పెట్టుకొచ్చారా? వచ్చిందా? ఏంటన్నా, నువ్వు నిద్రపోయావా? అవును. ఎవరు ఈ కరాటే మాస్టర్? ఏవయ్యా, ఈ ఇంట్రడక్షన్స్ అని తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి. లేదు, మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేదు. అయితే నువ్వు మాత్రం ఇక్కడ ఉండు. త్వరగా రండి. మేము వెళ్ళిపోతాం. నేను చెప్పేది వినండి. కీ లేకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము. త్వరగా రండి. మా మీ అమ్మగారా? లచ్చు, ఎంత పెద్ద విలన్ని పరిగెత్తిస్తావా? మనకేదైనా జరిగితే అమ్మని లేపమని చెప్పే వచ్చాను. అలా అయితే ఇంకా ఎందుకురా లేపలేదు? మన కాళ్ళు చేతులు ఆడిద్దాం, అప్పుడే అమ్మకు అర్థం అవుతుంది. సరేనా? మందు తాగినప్పుడు కూడా ఇంత శివరావలేదు రాలుడు. కన్నా, చెవిరెప్పుకుందాలుడు. కన్నా, మామ, అమ్మ గొంతు వినిపిస్తుంది. నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా. ఇప్పుడు టక్కును మాయవుతాను చూడు. మరి నేను అల్లుడు. అరే, నేను వెళ్ళి లేపుతాను కదా మామ. ఫేస్ ప్యాక్ తీయడం మర్చిపోయాను రా. నేనేరా ఎవరి మమ్మీ లక్ష్మి. ఎలాగా? అది పొంగలి మిగిలిపోతుందని తిన్నాను రా, నిద్ర పట్టేసింది. అక్క, నాకు పక్కన పెట్టావా? చూడు మామ, చిన్నప్పటి నుంచి నీ మీద నాకు కొంచెమే మర్యాద ఉంది. దాన్ని కూడా చెడగొట్టుకోకు. ఏయ్, మీ నాన్న గట్టి గట్టిగా అరుస్తున్నారా? వెళ్ళి ఏమైందో చూడరా. కన్నా, దొంగ పారిపోరా. సరిపోయి మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడంతా చేక. అయ్యో, ఇక్కడ ఎన్ని దెయ్యాలున్నాయిరా? కన్నా, రే
కన్నా లేవరా ఏమైందిరా లేవరా కన్నా కన్నా లే రే అమ్మా. ఏమైందిరా కల్లో నేను చనిపోయానమ్మా ఇంకో దైవం వచ్చి నన్ను చంపేసింది రే మనం ఇంకా కల్లోనే ఉన్నావురా కళ్ళలో ఉండి కళ్ళలు కంటున్నాడు కల్ప్రే. కల్లోనే మళ్ళీ నిద్రపోయి దయ్యం వచ్చి చంపినట్టు కలగన్నానా హలో ఏంటి ఆలోచిస్తున్నావు? దీని పేరు ఫాల్స్ ఎఫెక్టింగ్. ఏంట్రా ఆల్సో గిల్సో డాక్టర్ చెప్పు. ఈ కల్లో నుంచి బయటపడడానికి మనకేదైనా దారుందా ఉండు ఐడియా వేస్తా. ఐడియావి కానీ మూతలా పెట్టకు. హే వీడేంటి దెయ్యాన్ని పిలుస్తున్నాడు? ఉండుందన్నా ఐడియా వచ్చింది. చెప్పండి మీరు కూడా కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. గొప్ప ఐడియా ఇచ్చేవాళ్ళే. ఎందుకని ఓవర్ యాక్షన్ చేసావు అల్లుడు ఆ, ముందా తలుపు మూసేస్తే రాకుండా ఉండు. నువ్వు డాక్టర్వేనా? కళ్ళు మూసుకొని చూద్దాం వీడి చెప్పేది ఏదైనా జరుగుతుందా అని. మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచించండి నేను ఈ రూమ్ లో కీ ఉందో లేదో చెక్ చేస్తాను సరే సరే నువ్వు వెతుకు. క్లోజ్ యువర్ ఐస్. నేను మూసినా తెరిచినా ఒకటే, అంతా అవుట్ ఆఫ్ ఫోకస్. నువ్వు ముందు నోరు మీనానా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు శేఖర్ నేను కాదు బాబా. మా ఇక్కడ టనల్ ఉంది టన్నలా మా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది నేను లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ కి కోసం వెతికొస్తాను ఆ? కన్నప్ప అలాగే ఎస్కేప్ అవ్వద్దురా. జవులు వెళ్తావా? ఐడియాలు బాగిస్తావు కదా, నువ్వే వెళ్ళు. రేయ్, ఏంట్రా ఇది? వాక్యూమ్ పెట్టినట్టుగా తలుపు తెరుచుకుంటోంది. గాలికా? ఏమైంది నాన్నా ఏం లేదురా, తలుపు తెరుచుకుంది. రిలాక్స్ రిలాక్స్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు 2-3 టైమ్స్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే డౌట్ వచ్చి వచ్చాను. డ్రీమ్లో ఏమైంది? ఆ కీ దొరికిందా? లేదు అక్కడ 2 దయ్యాలున్నాయి వాట్? కన్నప్ప కన్నప్ప ముందుకెళ్ళి చూడు. కన్నప్ప నేనేమైనా లోపలికి రావాలా? అదిగో వచ్చేసాడే, చెయ్యి తెలుస్తోందిగా. రారా కన్నప్ప. అమ్మా డ్రెస్ బాగుంది ఎక్కడ కొన్నారు నీకు కావాలా? మా మా నానా మావా మావా లే అబ్బా అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. అవునమ్మా. ఇంక నా వల్ల కాదురా. రే దయ్యంరా. మా ఈవిడ ఎగ్జాసిస్ట్ తో కలిసి మనకి హెల్ప్ చేస్తుందమ్మా ఓ ఫైన్, నైస్ టు మీట్ యూ. కేపీ వీ హ్యావ్ టు లీవ్, ఇట్స్ వెరీ అర్జెంట్. అమ్మా నేను వెళ్ళి ఆ దయ్యం వదిలించి అతన్ని కలిసి వస్తాను, అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండనమ్మా. రే సారీ నా అమ్మా. వల్ల కావట్లేదురా. కట్ చే. కాలు వస్తుందయ్యా. కట్ చేయండి డాక్టర్. రే అది దయ్యం కాలు. నేను ఫోన్ కాల్ అనుకున్నా. నాకు బైక్ అవుతుంది చూద్దాం. నువ్వు చూడక్కర్లేదు, అదే చూసేసింది. ఏమండి? చాలా థ్యాంక్స్. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు వస్తావని తెలుసు. ఏయ్ లూస్, ఏంటి బాగుతున్నావు? కన్నప్ప అని ఒకరు కాల్ చేసి నిన్ను లేపమన్నారు, అందుకే లేపాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నీకు అసలు విషయం తెలిస్తే చేస్తే చావని వదిలేసేదానివి. మూతి మీద ఏంటిది?
కింద పడ్డా నైట్ అంతా అరకన్ను ఓపెన్ చేసి అసురులో కూర్చొని ఉన్నావు, ఇప్పుడేమో కుంభకర్ణుల్లో నిద్రపోతున్నావు. రే నేను సగం కళ్ళు మూసుకొని నిద్రపోతానని తెలీదా? ఇది ఆ కెమెరా చేసిరా. ఏం మామా రీల్స్ ఏమన్నా చేస్తావా? రియల్ గా ఒకటి చేయబోతున్నాను రా. ఏంటి ఊస్తున్నాడని చూస్తున్నావా? నీ మొహం మీద ఇంకెవరు ఊయకూడదు కదరా, అందుకే నేనే ఊస్తున్నా. నిద్రపోతావేంట్రా? సార్ మనం అనుకున్నట్టు లోపల ఒక దయ్యం కాదు సార్, 2 దయ్యాలున్నాయి. వాట్? అవును సార్, ఆ రెండోది మగ దయ్యం. మెయిల్ స్పిరిటా? నాకు తెలిసినంత వరకు మ్యాగ్డలిన్ పెళ్లి చేసుకోవాలనుకున్న కమాండర్ రాబర్టే అయి ఉంటాడు. కానీ రాబర్ట్ ఎందుకు ఫెదర్ పీకి డ్రీమ్లోకి ఎంటర్ అయి ఉంటాడు? కేపీ ఆ డ్రీమ్ కీ గురించి ఏమైనా తెలిసిందా? ఆ 2 దయ్యాలు రావడంతో మేము వెతకలేకపోయాం సార్. నిజం చెప్పాలంటే నిద్రపోవాలంటేనే భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. ఎందుకంటే నేను ఒక్కడనైతే పర్వాలేదు, కానీ నా కుటుంబం తిరిగిపోయింది సార్. కేపీ భయపడకు. నో మోర్ వెయిటింగ్. నేను డ్రీమ్లోకి వచ్చి కీ వెతుకుతాను. థ్యాంక్స్ సార్. సో డ్రీమ్లో ఆ కీని వెతకాలంటే ఫస్ట్ ఆ 2 స్పిరిట్స్ని లాక్ చేయాలి. యు ఆర్ రైట్. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? అర్థం ఉన్నాయి సార్, ఓ 2-3 చోట్ల ఉన్నాయి. కేపీ మనం ముందుగా ఆ 2 దయ్యాలను ఒకే పొజిషన్ లోకి తీసుకురావాలి. ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఆ 2 ఫేస్ అయ్యేలాగా నేను ఒక మిర్రర్ పెడతాను. నువ్వేం చేయాలంటే నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా ఇంకో మిర్రర్ పెట్టాలి. అప్పుడు నా మిర్రర్ లో ఉన్న స్పిరిట్ రిఫ్లెక్షన్ నీ మిర్రర్ లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న ఆ 2 స్పిరిట్స్ లాక్ అవుతాయి. 24 గంటల్లోపు ఆ 2 స్పిరిట్స్ మెల్లమెల్లగా అంతమైపోతాయి. కేపీ ఓకే సార్. సరే, నేను డ్రీమ్ ప్యాలెస్ లోకి రావడానికి కొంచెం రెడీ అవ్వాలి. కేపీ సార్. ఇక మీదట డ్రీమ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నాడు డార్క్? చెప్తాను. ఎవరే లేదే? ఆంట్ అలీషియా. చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన చాలా స్టోరీస్ చెప్పేవారు, ఫొటోస్ కూడా చూపించేవారు. జస్ట్ బిజీ విత్ వర్క్ ఆంటీ. హోప్ యూ బీ ఓకే. చెప్పమ్మా. మీకు ఎవరైనా కమాండర్ రాబర్ట్ లాంగ్డన్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న మ్యాగ్లిన్ ఆలిస్ గురించి తెలుసా? వాళ్ళిద్దరినీ ఆ ప్యాలెస్ లోనే పనిచేసిన ఒక సోల్జర్ చంపేశాడని విన్నాను. హైదరాబాద్ పరిస్థితులు 1930s లో కొంచెం విచిత్రంగా ఉండేవి. వాళ్ళిద్దరికి సంబంధించి స్పెసిఫిక్ గా మీకేమైనా విషయాలు తెలుసా? మ్యాగ్డలిన్ చాలా అందంగా ఉండేదని, కమాండర్ రాబర్ట్ 6.3 ఫీట్ హైట్ ఉండేవాడని, అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను విన్నాను. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నారు? ఏమైంది? ఈవిడ చెప్తున్నట్టు లోపలున్న మెయిల్ గోస్ట్ 6.3 ఫీట్ హైట్ అయితే లేదు. అవునా? సరే కానీ ఆవిడ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ పేపర్ కటింగ్స్ కానీ ఉన్నాయేమో అడుగు. వెయిట్ చేయండి, తీసుకొస్తా. ఇవన్నీ మా నాన్న బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్. ఈ ఫోటోలు ఇక్కడ నిలబడ్డారే, ఈయనే కమాండర్ రాబర్ట్. ఎలా చూసినా ఈ రాబర్ట్ ఫేస్ ఆ దయ్యంతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి డ్రీమ్లో ఉన్నది రాబర్ట్ కాకపోతే దీని రిమైనింగ్ పీస్ ఏమైంది? ఉండండి, ఇక్కడే ఉందనుకుంటా. ఇదిగో. డార్క్, అక్కడుంది రాబర్ట్ కాదు, విలియం. What happened? Nothing, auntie. Thank you so much for your help. You take care, huh? What? ఎప్పుడు? డాక్టర్, ఏమైంది? హౌ ఇస్ హి? మైల్డ్ అటాకే, కానీ 40% బ్లాకేజ్ ఉంది. ఇప్పుడే యాంజియో చేశాం. ఇప్పుడు మేము ఆయన తీసుకెళ్ళొచ్చా డాక్టర్? ఛాన్సే లేదు. కనీసం 2 days అయినా రెస్ట్ తీసుకోవాలి. అయ్యో, 2 days?
అయ్యయ్యో మెడలో చైన్ వేసుకుని దర్జాగా ఊరంతా తిరిగే మా మామయ్యని ఇలా చైన్ బొమ్మలా కూర్చోబెట్టారు కదరా. కన్నా ఆ పరిస్థితి ఎలా ఉందో చూసావా? నన్ను అర్జెంట్ గా రమ్మని చెప్పి నువ్వు ఇక్కడ గంట వాయిస్తున్నావా? నేనెక్కడ వాయిస్తున్నాను రా, దానికదే మోగుతోంది. ఇదిగో పట్టుకో. ఇది పట్టుకోవడానికి నన్ను రమ్మన్నావు. అంతకంటే ముఖ్యమైన విషయం, మన ఇంటి డాక్యుమెంట్స్ చదువు. 1930 సంవత్సరం కమాండర్ రాబర్ట్ జీవించిన భవనాన్ని కూలగొట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలాన్ని వేలానికి పెట్టింది. ముప్పరాజు చెంచులే దాని వేలంలో కొన్నారు. ఆ ప్యాలెస్ ఉన్న చోటే మీ ముత్తాత ఇల్లు కట్టించాడు రా. ఓ, అందుకేనా డ్రీమ్ క్యాచర్ మన ఇంటి బావిలో దొరికింది. అవునరా. మీ తాత దయ్యాల ప్లేస్ కొని దయ్యాల దగ్గరికి పంపాడు. ఎందుకురా మా తాతనంట? రే, నువ్వు ఆ దయ్యం వదిలించాయని కలవడానికి వెళ్ళావు కదా, ఏమన్నారు? అమ్మా, ఆయన కూడా మనతో పాటు ఈ నైట్ కల్లోకి వస్తానని చెప్పారు. ఆ? కానీ సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. అయ్యయ్యో. 2 రోజులు పడుతుందంట డిశ్చార్జ్ చేయడానికి. అందుకని ఆయన వచ్చే వరకు మనం నిద్రపోకుండా ఉండాల్సిందే. అయ్యో. రే, ఐ గాట్ ఎ బెస్ట్ ఐడియా. ఏంటి? పక్క రోడ్లో అప్పారావు తాత చనిపోయాడు. ఆ, పెళ్ళింట్లో చావు కదా, పొద్దున్న దాకా తీయరు. రాత్రంతా ఫుల్ గా గానా గీనా డాన్సులు, బీభత్సమైన యాక్టివిటీస్ ఉంటాయి. గొప్ప ఐడియా ఏం కాదు గానీ, కాకపోతే పెళ్లింట్లో చావంటున్నావు. ఎలాగో ఏడుపులు, డాన్సులు, పాటలు అంటూ బాగా హంగామాగానే ఉంటుంది. అల్లుడు చావిల్లు పర్వాలేదా? మావా, ఇక్కడుండి దయ్యం ఇంటికి వెళ్ళడం కన్నా చావింటికి వెళ్ళడం ఎంతో మేలు మావా. అవునరా. పదండి అందరం కలిసి నువ్వు వెళ్దాం. వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకురావే. ఇంకో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండాలి డాక్టర్. హ్యాపీగా పడుకున్నాడు రా వాడు. ఎక్కడ్రా వాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు. రే, ఆ, రారా ఇదిగో వస్తున్నా నాన్న. ఏం నాన్న, అందరూ చావు మోడ్ లో ఉంటారనుకుంటే సైలెంట్ మోడ్ లో ఉన్నారేంటి? అదే కదా, కన్నా, వీళ్ళని నిద్రపోకుండా చేస్తేనేరా మనల్ని నిద్రపోకుండా చేస్తారు. ఏదో ఒక ఐడియా చెప్పరా. ఆ, సరే అమ్మా, నువ్వే స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయమంటావు? ఏడుపు స్టార్ట్ చేయమ్మా. రే, దానికి ఆడవడమే వచ్చిరా, తినడం తప్ప. ఆయన చూసి ఏడక్క చాలు. అమ్మా అమ్మా, ఏదో ఒకటి తలుచుకుని ఏడు అమ్మా. అయ్యో, నీళ్ళేడు మొదలు. అమ్మమ్మ, వద్దమ్మా. వద్దొద్దు. అస్సలు బాలేదు. అవునురా, నాకు నచ్చడం లేదురా. వేరేదైనా చెప్పరా. అమ్మా, నాన్న కనిపించకుండా పోయాడు, అది తలుచుకుని ఏడు అమ్మా. ఎలా నవ్వుతుందో చూసావా?